మేడం ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి మీరు నిచ్చెన ఎక్కుతారు, మీరు తీసుకోగలరు మేడం. ఇక్కడ 6 వచ్చింది కదా, మీరు నిచ్చెన ఎక్కుతారు మేడం. అదేంటంటే ఐరన్ మార్కలతో నిచ్చెన ఎక్కారు. అతిథిగా వచ్చారు సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలగజేయడం కానీ చైతన్యం కలగజేయడం కానీ తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా బలోపేతంగా బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. చిన్న చిన్న చిట్కాలు మనమే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో పెరిగే చెట్లు ఔషధ మొక్కల్లాగా మురుగా చెట్టు కావచ్చు, జామ చెట్టు కావచ్చు, పల్లిపట్టి కావచ్చు, నువ్వుల లాంటి కావచ్చు, లేదా ఈ రోజునటువంటి అనేకంగా విలువ కలిగినటువంటి వస్తువులన్నీ మిల్లర్స్ పేరు మీద మళ్ళీ దుకాణంలో కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర పాలు ఉత్పత్తి చేసి పాల డైరీలో వస్తూ ఉన్నాం, అది మొత్తం పిప్పి తీసిస్తే ఆ పాలను వాడుతూ ఉన్నాం మళ్ళా. అందుకే దయచేసి ఆలోచన చేయండి. పాడి పంట మనం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల అవకాశం లేదు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే పాలు మనం వాడుకునే విధంగా రండి. ఒకసారి హుస్నాబాద్ చూపిస్తా. హుస్నాబాద్ ఎటువంటి సంస్కృతి అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ పాల ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళకి అవసరం ఉన్నని వాడుకుంటారు, అవసరం లేదని డైరీ ఫామ్లో వస్తారు. నేను పాల ఉత్పత్తి చేయాలనుకుంటే నేను డైరీ ఫామ్లో పోయి అక్కడ పోయి పాల కేంద్రంలో పోయి అదే పచ్చి మంచి ఎటువంటి ప్రాసెస్ కానిటువంటి పాలు తీసుకొచ్చుకుంటారు, ఆరోగ్యంగా ఉండే పరిస్థితి. దయచేసి ఇలా మనం కూడా పాడి పంటలతో పాటుగా మనకున్న పడేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇంట్లో దొరికేటువంటి ఖర్చు లక్షల కోట్ల ఖర్చు అవసరంలే. దాని తర్వాత ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోమంటేనేమో బలవంతంగా చెప్పిన జాగ్రత్తలు తీసుకోరు. కానీ పిల్లగానికి సన్లైట్ లేదని దాన్ని ఏమంటారు డాక్టర్, జాండీస్ అయింది, లేకపోతే ఇంకొకటి అయింది, దాహాన్ని విటమిన్ డి లేదు, విటమిన్ B12 లేదు. డాక్టర్ ఇవన్నీ చెప్తారనుకున్నా, అవన్నీ ఏం చెప్పలేదు. డాక్టర్ సార్ తెలుసు, నాకు ఎక్కువ తెలియదు. నేనేమంటున్నా అంటే ఇలా దయచేసి తల్లి బిడ్డకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సలహా సూచనలు చెప్పి ఇలా గ్రామీణ పరంగా అంగన్వాడీ, ఆశా, ఇంకెవరో ANMs అన్ని రకాలైన కూడా ఒక గ్రామీణ ఆరోగ్య పోషణ పరంగా ఉండడానికి ఇవాళ ఈ ప్రభుత్వం తరఫున కార్యక్రమాన్ని మీ అందరికి అవగాహన కలిగించే విధంగా ఇస్తుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి
అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండద్దు, వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రి గారు దినము రాత్రి లేకుండా తిరిగి మహిళలను చైతన్యపరిచేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు తల్లులంతా దయచేసి దీన్ని ఆచరించి మీ సహకారం అందించి కరీంనగర్ జిల్లా తెలంగాణలో పోషణ ఆహారానికి సంబంధించి నెంబర్ 1 గా ఉండే విధంగా అధికారులు కూడా మా డ్యూటీ అయిపోయిందా, మా విధి నిర్వహణ మేము వచ్చినామా, కార్యక్రమం చెప్పినామా పోయినా కాకుండా సామాజిక బాధ్యతతోటి కూడా ఈ కార్యక్రమాన్ని అమలయ్యేటట్టుగా మాకేందా ఆడలు తింటరా తినకపోతే రేపు పొద్దుగాల హాస్పిటల్ వెళ్ళి కట్టేది మీరే. మనమంతా కూడా ఇంట్లో అనేకమైనటువంటి బయట మనం చిరుతిళ్ళు తింటాం, కానీ పిల్లలకు సంబంధించి వచ్చేటప్పటికీ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తండ్రిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా మనమందరం కూడా జాగ్రత్తగా ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించి ఆరోగ్యానికి, పోషణకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ఇక్కడ అక్కా చెల్లెలందరూ కూడా కొద్దో గొప్ప మేము వచ్చి చెప్పినాం, మార్పు తీసుకొని ఆరోగ్యానికి సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి సరైన విధంగా ఉండే చర్యలు ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రారంభిస్తారని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.